వివరింపుము అని కోరెను. అంతా అత్రి మహాముని కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి చాలా ప్రీతికరమైనది మరియు ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదముతో సమానమైన శాస్త్రము, ఆరోగ్యముతో సమానమైన సంపద ఇంకొకటి లేదు. అటులనే శ్రీమన్నారాయణు కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పరిపాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు